హలో ఎవ్రీవన్, ఆల్గో ట్రేడింగ్ ఛానల్కి స్వాగతం. అంటే వాలటైల్ మార్కెట్ నిఫ్టీ చూడండి, ఫస్ట్ 5 మినిట్స్ తర్వాత 115 పాయింట్లు డౌన్ అయ్యి నెక్స్ట్ ఇమీడియట్లీ 115 పాయింట్లు రికవర్ అయ్యింది. ఇంట్రాడే ట్రేడర్స్కి ఇటువంటి మార్కెట్లో ట్రేడ్ చేయడం చాలా హారిబుల్ అండి. ఇటువంటి వాలటైల్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ వాలటిలిటీ ఈ మధ్య మార్కెట్లో చాలా ఎక్కువైంది. ట్రేడర్స్ గమనించి ట్రేడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక మన నిఫ్టీ లెవెల్స్ విషయానికి వస్తే, నిఫ్టీ ఈ రేంజ్ ఏదైతే సపోర్ట్ లెవెల్, ఆ తర్వాత రెసిస్టెన్స్ లెవెల్ మధ్యలో ఓపెన్ అయింది. ఇమ్మీడియట్లీ మనం క్రూషియల్ లెవెల్ అనుకుంటున్నాం 21,500, ఆ లెవెల్ బ్రేక్ చేసి, అది 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, అది సస్టైన్ కాలే. లెవెల్ బ్రేక్ చేసింది కానీ ఆ లెవెల్ సస్టైన్ కాలే. నెక్స్ట్ 15 మినిట్స్లో లెవెల్ని బ్రేక్అవుట్ అయ్యి అప్పర్ పైకి మూవ్ అయింది. ఇంకా తర్వాత మళ్ళా వెంటనే యూటర్న్ తీసుకొని డౌన్ ఫాల్ అయ్యి అది సపోర్ట్ లెవెల్ దగ్గర కొద్దిసేపు ఉండి తర్వాత నెక్స్ట్ లాస్ట్ అవర్స్లో పైకి అప్ మూవ్ తీసుకొని రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. మన లెవెల్స్ అయితే ఈ 21,500 అనేది ఏదే మనం క్రూషియల్ లెవెల్ అనుకుంటున్నాం కదా, ఆ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. కాబట్టి నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్గా ఉన్నట్లే మనం భావించాల్సి వస్తుంది. ఇంకొకటి మీరు గమనిస్తే, గత 2 వీక్స్ నుంచి 250 రేంజ్లోనే నిఫ్టీ మూవ్ అవుతుంది. అంటే ఇది రేంజ్ బౌండ్ మార్కెట్ నిఫ్టీ విషయంలోని మనం భావించాల్సి వస్తుంది. 21,500, 21,750 ఈ లెవెల్స్లోనే 2 వారాల నుంచి ఈ లెవెల్స్లోనే మార్కెట్ మూవ్ అవుతుంది. మనం జాయింట్గా తీసుకుంటే 28 డిసెంబర్ 28 కాదు, దాని ముందు రోజు కూడా ఓపెనింగ్ తీసుకుంటే డిసెంబర్ 27 నుంచి స్టార్ట్ చేస్తే, ఇంకా అక్కడి నుంచి 28కి కొద్దిగా మంచి స్ట్రాంగ్ మూవ్ ఇచ్చి ఆల్ టైమ్ హైస్ టచ్ చేసిన తర్వాత అక్కడక్కడే కొన్ని రోజులు జనవరి 2 వరకు మళ్ళీ సెకండ్ కాదు, జనవరి 1 మళ్ళీ హాల్ టైం బ్రేక్ చేసింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ డౌన్ మూవ్ తీసుకున్నది. జనవరి 4న తర్వాత మళ్ళీ అప్ మూవ్ తీసుకున్నది. అంటే ఈ ఎంటైర్ ఈ డేస్లో మొత్తం అంటే 2 వీక్స్ అనుకోండి, 2 వీక్స్ నుంచి ఇదే రేంజ్లో నిఫ్టీ మూవ్ అవుతూ ఉంది. కాబట్టి మనము ఇది డైరెక్షన్ తీసుకోవాలని అంటే 21,750 బ్రేక్ చేసి, అట్లీస్ట్ 21,750 బ్రేక్ చేసిన తర్వాత అట్లీస్ట్ 1 or 2 డేస్ కానీ పైన కానీ ఉంటే నిఫ్టీ ఇక స్ట్రాంగ్ అప్వర్డ్ మూమెంట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అలా కాకుండా ఇంకా డౌన్ సైడ్కి వస్తే 21,500 బ్రేక్ డౌన్ అయింది అనుకోండి. బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ అదే లెవెల్ కింద కానీ నిఫ్టీ ఉంటే అది డౌన్ డైరెక్షన్ తీసుకునేటందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మేజర్గా మనం కొన్ని రోజులు ఈ 2 లెవెల్స్ని గమనించాల్సి వస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వద్దాం. బ్యాంక్ నిఫ్టీకి ఉన్నంత వాలటిలిటీ లేదు. అది ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్లోనే మార్కెట్ ఈరోజు మూవ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఓపెనింగ్ అయితే మనం అది క్రూషియల్ సపోర్ట్ లెవెల్ 46,925 దగ్గర కొద్దిగా దగ్గరగా ఓపెన్ అయ్యి ఇంకా అక్కడి నుంచి సపోర్ట్ తీసుకున్నది. ఆ తర్వాత ఆల్మోస్ట్ అది అదే రేంజ్లో ఉన్నది. కొద్దిగా అప్ మూవ్ అయిన తర్వాత అదే రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయింది. మనం ఇక ఈ లెవెల్స్ విషయానికి వస్తే, ఈ లెవెల్స్ మనం నిన్న ఏవైతే లెవెల్స్ అనుకున్నామో అవే మనకి ఈరోజు కూడా నెక్స్ట్ రేపు టుమారో రేపటికి కూడా అదే లెవెల్స్ని మనం చేసుకోవచ్చు.
కాకపోతే ఇక్కడ సపోర్టివ్ రెసిస్టెన్స్ అయితే రెసిస్టెన్స్ మార్చేద్దాం. ఆ, ఈ లెవెల్స్ను రేపు గమనించి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ డే రేపు, కాబట్టి అది కూడా ట్రేడర్స్ గమనించాల్సి వస్తుంది. ఇక ట్రెండ్ విషయానికి వస్తే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో సైడ్ వేస్ టు మైల్డ్లీ బుల్లిష్, ఇది అవర్లీ టైం ఫ్రేమ్లో బుల్లిష్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బుల్లిష్. కాబట్టి మనం నిఫ్టీ కొద్దిగా మన స్ట్రాంగ్గానే ఉంది, బుల్లిష్ వైపే వెళ్ళేటందుకు అవకాశం ఉంది ఫర్దర్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో బేరిష్, 1 అవర్ టైం ఫ్రేమ్లో బేరిష్, ఇక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అది బుల్లిష్ ఉంది. అంటే మా బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్లో కొద్దిగా కొన్ని రోజులు సైడ్ వేస్లో మూవ్ అయ్యేటందుకు అవకాశం ఉంది. ఈ ట్రెండ్స్ను మనం గుర్తుపెట్టుకొని ట్రేడ్స్ తీసుకుంటే కొద్దిగా మంచిగా ప్రాఫిట్స్ వచ్చేటందుకు అవకాశం ఉంది. ఈ లెవెల్స్ ట్రెండ్స్ను ఫాలో అయ్యి మీ అనలైజ్ చేసుకొని దాని ప్రకారము ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోండి, మంచి ఫలితాలు తీసుకోండి.